ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచు ఉన్నాను. నమ్మిన వారు ఒకసారి చప్పట్లు కొడదామా? ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు ఏ బంధకాలతో బంధించబడి ఉన్నావో, నీ కుటుంబంలో ఏ రోగము చేత నువ్వు పట్టబడి ఉన్నావో, ఏ పాపములో ఈ లోకములో నువ్వు సాతానుగాడి చేత నువ్వు బంధించబడిపోయి ఉన్నావో, ఓ యవనస్తుడా, ఈ లోకములో ఏ వ్యభిచారం అనే పాపములో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల చేత నువ్వు పట్టబడిపోయి ఉన్నావో, ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ లోకములో దుష్టుని చేతుల్లో కీలుబొమ్మగా మార్చబడి నువ్వు యేసుని నమ్మినప్పటికీ నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, విడుదల, స్వస్థత, నీ పరిస్థితులు మార్చబడుకోకున్నాను సాతానుగాడు చేత బంధించబడిపోయి ఉన్నావో, ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు యిర్మీయాని విడిపించినట్లుగా యిర్మీయాని సంకెళ్లతో బంధించి చెరసాల గుహలో పడవేసినట్లుగా ఈ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ నా దేవుడు ఆ రాత్రి ఆ దినము యిర్మీయా యొక్క సంకెళ్లను తెంచాడు. బంధించబడిన బంధకాలు ఓడగొట్టాడు. పౌలు, శీల రాళ్లతో రవ్వబడి, కొట్టబడి, గాయాలతో పట్టబడి, మరి చెరసాలలో బంధించబడినప్పుడు మెడ దగ్గర నుంచి చేతులకి, చేతుల దగ్గర నుంచి కాళ్ళకి సంకెళ్లతో బంధించబడి, కాళ్ళ దగ్గర ఒక పెద్ద బండను కట్టేసి తీసుకెళ్లి ఒక చెరలో బంధించి వేశారు పౌలును, శీలను. ఆ రాత్రి అర్ధరాత్రి వేళ జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, పౌలు, శీల గాయాలతో రక్తపు మడుగులో ఉన్నప్పటికీ, బంధకాలతో సంకెళ్లతో బంధించబడినప్పటికీ సోలిపోక, నిర్లక్ష్యంగా లేకుండా ఆ గాయాలతోనూ, ఆ కష్టమైన పరిస్థితుల్లోనూ, బంధకాలలో కూడా పాటలతో, ప్రార్థనలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటంటే, చెరలో ఉన్న పౌలు, శీల బంధకాలు ఊడిపోయినాయి. అంతేకాదు, చెరలో ఉన్న ఖైదీలు బంధకాలన్నీ ఊడిపోయినాయి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. పౌలు, శీల బంధకాలు ఊడిని, అందరి బంధకాలు ఊడినని రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో తీయొద్దు. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న నీ కుటుంబంలో ఉన్న బంధకాలు, సంఖ్యలు తెగిపోవాలి. ఈ గ్రామములో ఉన్న అందరి బంధకాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రద్దలైపోవునుగాక. బిగ్గరగా చెప్పాలి, ఆమేనని పలకండి. ఈ రోజు ఇక్కడ కూడి ఉన్న నీ కుటుంబంలో నువ్వు వేదనతోనూ, రోగముతోనూ, పాపములోను, శాపములోను, వ్యభిచారములోను, శోధములోను, తాగుడులోను, సిగరెట్టులోను, పేకాటలోను ఒకవేళ ఎవరైనా ఉంటుంటే ఈ రాత్రి నీకు, నీ గ్రామములో ఉన్న వారందరికీ అందరి బంధకాలు నజరేయుడైన యేసు నామములో తుత్తునీలైపోవునుగాక. నీ కుటుంబంలో ఉన్న బంధకాలని బ్రతలైపోవునుగాక. ఆ రోజు ఎరుకో గోడ ఇశ్రాయేలు ప్రజలకి ఎదురైనప్పుడు నజరేయుడైన యేసు నామములో వారికి ఎదురుగా ఉన్న ఎరుకో గోడలు పునాదులతో సహా పెళ్లిగించబడి బ్రద్దలైపోయినట్లు నీ కుటుంబంలో ఉన్న శత్రువు యొక్క కోట గోడలు ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కూల్చివేయబడునుగాక. నీ కుటుంబంలో వెంటాడుతున్న శత్రు సైన్య సమూహము హద్దులుగా మార్చబడునుగాక. నిన్ను వెంబడిస్తున్న రోగము, శాపము, దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు ఈ రోజు వాటి కాలము చెల్లిపోయి పాతాళములోకి త్రొక్కబడునుగాక. దగ్గరగా పడుకో. మరొకసారి చదువు మా మాట. బైబిల్ ఉన్న వాళ్ళందరూ
అమరారా కొంతమంది ఊగించుకుంటూ వస్తున్నారు, చేతిలో బైబిల్ ఇవ్వలేకోకుండా కొంతమంది ఊగించుకుంటూ వస్తున్నారండి. మన మా హైదరాబాద్లో మా చర్చికి ఎదురుకు ఒక సన్నివేశం జరిగింది. ఉదయమే 6 గంటల దగ్గర 5:30, 6 అవుతుంది. అప్పటికి మేము ఇంకా లెగలేదు. ఎదురుగా రోడ్డు, మా చర్చికి ఎదురుగా రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద పెద్ద శబ్దం వచ్చింది. ఏంటని లెగిసాం. ఈ లోపు మా తమ్ముడు సొలొమోను పరిగెత్తుకుంటా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. పెద్ద యాక్సిడెంట్ అయింది. ఒక కారు ఒక బైక్ను కొట్టేసింది, ఒక కారు ఒక బైక్ను గుద్దేసింది. ఆ వ్యక్తి 4 పిల్లిగింతలు వేసుకుంటూ రోడ్డు మీద అర్ధాంతరంగా పడిపోయాడు. బండి నుజ్జు అయిపోయింది. వెంటనే మా తమ్ముడు ఆ రోడ్డు మీదకి వెళ్ళాడు పరిగెత్తుకుంటా. అప్పటికే కాస్త వెలుతురు వస్తూ ఉంది. ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. బండి నుజ్జు అయిపోయింది. ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, అక్కడ జరిగిన సన్నివేశం, కారు వాడు వెళ్ళిపోయాడు, కానీ పడిపోయిన వ్యక్తిని వెంటనే మా వాళ్ళు వెళ్ళి లేపారు. లేపిన తర్వాత తల దగ్గర నుంచి అరికాల వరకు చూస్తే చిన్న గాయం లేదు. కారు గుద్దింది, బండి నుజ్జు అయిపోయింది. కానీ 4 పిల్లిగింతలు వేశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి చిన్న గాయం తగల. ఆ వ్యక్తిని లేపిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాది ఒక కవర్ ఉండాలి, అయ్యా చూడండి, నా కవర్ ఉండాలి చూడండి అని అంటున్నాడు. ఆమెడు దూరంలో ఫోన్ పడిపోయింది. ఫోన్ అడగట్లేదు ఆయన. అయ్యా నాది ఒక కవర్ ఉండాలి, అయ్యా కవర్ చూడండి, ఎక్కడ పడిపోయిందో చూడండి, అయ్యా నా కవర్ ఉండాలని అడుగుతూ ఉన్నాడు. ఆ పక్కనే చెట్లు ఉంటే ఆ చెట్లలో రోడ్డు పక్కన పడిపోయింది ఆ కవరు. వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. మా తమ్ముడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కవర్ తెరిచి చూసేసరికి దాంట్లో ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్న, ఈ లోకము నుంచి పరలోకానికి వెళ్ళడానికి, ఈ లోకాన్ని తల్లకిందులు చేస్తూ ఉన్న జీవపు మాటలతో శక్తి కలిగిన జీవ గ్రంథము ఆ కవర్లో ఉందండి. ఏంటది? పరిశుద్ధ గ్రంథం, లోకాన్ని శాసించే జీవ గ్రంథం. దాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు నేను అనుకున్నా, అతను ఉదయమే 6 గంటలకి డ్యూటీకి వెళ్ళాలి అంటే ఆయన ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కూడా తనతో పాటు జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్తూ ఉన్నాడండి. అదే సమయంలో యాక్సిడెంట్ అయ్యింది. 4 పిల్లిగింతలు వేశాడు, బండి నుజ్జు అయిపోయింది. కానీ తనకి చిన్న గీత కూడా దేహం మీద పడాల. గల కారణం ఏంటో తెలుసా? జీవ గ్రంథం తన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏదో వయ్యారం వస్తున్నారు దేవుని మందిరాలకేనో సభలకే. నిజమండి. మన ఈ మధ్య ఒక ఆయన, ఏమయ్యా బైబిల్ తెచ్చుకున్నావా? తీసుకురాలేదయ్యా. మరి ఏది బైబిల్ ఏది అని అంటే ఆయన అంటాడు, నీకేం తెలుసు అయ్యారు, నా ఫోన్లోనే ఉంది పెద్ద బైబిలు. ఏటంట? ఆయనకి ఎక్కడ ఉందంట? ఫోన్లో ఉందంట బైబిల్. మరి ఈ మధ్యకాలంలో మరీ ఫ్యాషన్ పెరిగిపోయిందండి బైబిల్ విషయంలో. మామూలుగానే కనపడి చత్తలా మనకు దగ్గరున్న బైబిల్లో, రెగ్యులర్గా మనం వాడే బైబిల్లో, ఆ బైబిల్లో ఉన్న అక్షరాలే మనకు కనపడతలా. ఈ మధ్య ఫ్యాషన్గా పట్టుకుని తిరుగుతున్నారండి. ఎంతే ఉంటుంది బైబిల్, అరచేత అంతా. దాంట్లో అక్షరాలు ఎంత ఉంటాయండి? అసలు కనపడతాయండి? ఆ అక్షరాలు కనపడతాయా? కనపడి జాబు మామూలుగానే కనపడదు మనకి. అంటే షోయింగ్ కోసమా, ఫ్యాషనా? దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు ఆ వ్యక్తి పయనించేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పని చేయడానికి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జీవగ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్తున్నాడు. ఈ యాక్సిడెంట్ అయినా చిన్న దెబ్బ తగలలేదు. గల కారణం ఏంటంటే, నా దేవుడు తనతో పంపించి నా కుమారుడు వెళుతూ ఉన్నాడు, అతని చేతిలో జీవగ్రంథం ఉంది, అతనికి ఏ హాని కలక్కోకుండా, ఒకవేళ ఎగిరినా కిందకి దెబ్బ పడుకోకుండా నీ చేతులతో అలా పట్టి కిందకి అంచు అని చెప్పాడు నా దేవుడు దోతకి. అలాగే వెళ్ళి దోత చేసింది. ఆ రోజు ఆ వ్యక్తిని దేవుడు రక్షించాడు. మరి నిన్ను కాపాడాలంటే నువ్వు పనికి కాదు, అసలు మీటింగ్కే బైబిల్ తీసుకురాకుండా వస్తున్నారు కొంతమంది.
అట్టంటోడికి డబల్ వందనాలు చెబుతున్నాను. స్తోత్రం చెప్పరేటమ్మా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారని మరొకసారి మాట చదవమ్మా. ఆలకించుము, ఈ దినమున ఆలకించు. వచ్చి నువ్వేం చేయాలమ్మా? ఆలకించు. అమ్మాయి అయినారా, వచ్చి నువ్వేం చేయాలి? ఆలకించాలి. చెప్పేది నువ్వు ఆలకించు. నీ మనసు ఇంటికాడ పెట్టి రావద్దు. మధ్యలో వదిలొచ్చేసిన సీరియల్ మీద ఉండొద్దు. ఆడు చాలా తెలివిగలోడు. ఆ సీరియల్ని తీసే నిర్మాత చాలా తెలివిగలోడు. మరుసటి రోజు మరుసటి వారం మరలా తరువాయి భాగాన్ని నిన్ను చూపించడానికి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆలోచింప చేయడానికి ఏం చేస్తాడో తెలుసా? వాడు గోడ దూకుతామంటాడు. గోడ దూకి పిస్టల్ పట్టుకుని అవతలని కాల్చడానికి సిద్ధంగా ఉంటాడు. మధ్యలో ఒక టైటిల్ పడిద్ది, తరువాయి భాగం వచ్చే వారం అంటాడు. ఇక నా రోజు మొదలు వచ్చే వారం బుధవారం వరకే నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. ఇడు దూకుతాడా దూకడా, ఇడు కాలుతాడా కాలడా, దూకుతాడా దూకడా, కాలుస్తాడా కాలడా. ఆడు మామూలుడు కాదు. ఎవడో ఆ నిర్మాత మామూలుడు కాదు. ఆ నిర్మాతలో ఉన్న సాతానుగాడు మామూలుడు కాదు. నీ మనస్సుని, నీ ఆలోచనను, నీ హృదయాన్ని ఎలా త్రిప్పాలో, ఎలా ఆలోచింప చెయ్యాలో, దేవుని వాక్యం మీద, దేవుని పాటల మీద, దేవుని మాటల మీద, దేవుని సన్నిధి మీద ఆలోచింప చేయకోకుండా ఈరోజు నీ కుటుంబాల్లో, నీ ఇళ్లలో ప్రియమైన దేవుని పిల్లలని పనికిమాలిన టీవీలు, పనికిమాలిన సినిమాలు, పనికిమాలిన సీరియల్స్ పెట్టుకుని ఈరోజు దేవుణ్ణి పక్కకు పెట్టేసి, ఒక మాట చెబుతున్న ప్రియమైన దేవుని పిల్లారని ఒకసారి ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులు టీవీలు చూసే రోజులు కాదండి. నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు అంటావు. ఓకే, యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడు. నీతో పాటు చిరంజీవి సినిమా చూస్తున్నాడు అంటావా? నీ ఇంట్లో ఉంటే నా మాటలు ఎట్టాగే ఉంటాయి. నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు అని చెబుతావు. నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు లేకపోవటం ఏంట్రా బాబు? నా ఇంటి నిండా వాక్యాలేరా? ఏ గోడకు చూసినా సరే యేసయ్య పట్టమేరా? ఓకే, యేసయ్య పట్టమే, యేసయ్య వాక్యమే. కానీ నువ్వు చూసే పనికిమాల సీరియల్స్, నువ్వు చూసే పనికిమాల పాటలు అంటే యేసయ్యకి కూడా చూపిస్తున్నావా? నీతో పాటు ఒకవేళ అదే రాత్రి అదే రోజు నా యేసయ్య వస్తే నీ గతేం కావాలి చెప్పు? నీ బ్రతుకేం కావాలి చెప్పు? చిరంజీవి అన్నయ్య సినిమా చూసుకుంటా కూర్చో. ఇక్కడ స్తోత్రం చెప్పండి. ఉన్నాయా టీవీలు? ఉన్నాయా? ఈ రాత్రి ఆ టీవీలు పగిలిపోవును కాక మీరు ఇంటికి వెళ్ళేదరికి గట్టిగా చెప్పండి ఆమేనండి. నజరేయుడైన యేసు నామములో ఈ రాత్రి మీ ఇళ్లలో ఉన్న టీవీలు పగిలిపోవును కాక. కొంతమంది చెప్పట్లా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ టీవీ మాడిపోను. ఎందుకంటున్నా అడగొచ్చు నువ్వు. మన ఈ మధ్య దగ్గర నా దగ్గర ఒక 3 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఒక బ్రదరు సిస్టర్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. అయ్యా యవనస్తులారా జాగ్రత్తగా వినండి. లవ్ మ్యారేజ్. నేను ఇలాంటి వాటికి చాలా వ్యతిరేకిని. ఇలాంటి వారిని మామూలుగా తిట్టు తీసేస్తా. దయచేసి అర్థం చేసుకోండి యవనస్తులారా, బహు జాగ్రత్తగా వినండి, ఆలకించండి. నా దగ్గరకు రాకమునిపే, వారు దేవుణ్ణి తెలుసుకోక మునిపే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు బిడ్డలనిచ్చాడు. బిడ్డలనిచ్చిన తర్వాత హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ బిడ్డ పుట్టిన మరుసటి రోజుకి తల్లిదండ్రులకి అంటే భార్యాభర్తలకి డాక్టర్ గారు పక్కకి పిలిచి ఒక వార్త చెప్పాడు. బాబు, సిస్టర్, మీకు పుట్టిన బిడ్డ కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే వాడికి అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల గుండె ఉంది చూసారా, దానికి 3 హోల్స్ ఉన్నాయి. 3 రంధ్రాలు ఉన్నాయి. కనుక ఆపరేషన్ చేయడానికి కూడా వల్ల కాదు. వయసు వచ్చిన తర్వాత చేయడానికి, వయసు వచ్చే వరకు వాడు బ్రతకడు. కనుక కొద్ది దినాలు మాత్రమే వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు.
ఆ వార్త విన్న తల్లిదండ్రులకి ఎలా ఉండేదో చెప్పండి. పెళ్ళయి 9 సంవత్సరాలు అయ్యింది. 9 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. లేక పుట్టిన కుమారుడు, కూతురు కాదు కుమారుడు, పుట్టిన వాడి గురించి విన్న వార్తను బట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. నాకు ఆ వార్త విన్న వెంటనే బయటకు వచ్చి హాస్పిటల్లో ఉండే ఫోన్ చేశారు. నాకు హాస్పిటల్లో ఉండి ఫోన్ చేశారు. అయ్యగారు భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు. అయ్యా లేక పుట్టిన నా కుమారుడికి గుండెకు 3 హోల్స్ ఉన్నాయంట. వాడి కొద్ది రోజులే బ్రతుకుతాడంట, అది ఐసీలో అని గౌరమంట ఏడుస్తూ ఉందండి ఆ తల్లి. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి అమ్మా? అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? మాట్లాడరేటి? ఆ తల్లి ఫోన్ చేసి, అయ్యగారు లేక పుట్టాడయ్యా 9 సంవత్సరాల తర్వాత ఒక్కగానే ఒక్కడు, వాడికి గుండెలో 3 హోల్స్ ఉన్నాయంట, కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతాడు, వాడి కొరకు ప్రార్థన చేయమని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? చెప్పండమ్మా. మీ మాట ఏదో ఇక్కడ చూపించండి తల్లి, మీ స్వరం ఏదో ఇక్కడ వినిపించండి అమ్మా. కొంపల్లో కాదు, కొంపల్లో కాదు. మీ గురించి అందరి గురించి నాకు తెలుసు, మీరు ఎంత సైలెంటో. స్తోత్రం అమ్మా. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. ప్రార్థన చేయాలి. కానీ వెంటనే నేనేమన్నాను తెలుసా? నీకు ఇది తగిందే సిస్టర్, నీకు ఇది తగింది. ఎందుకయ్యా నువ్వు కూడా నన్ను ఇలా ఏడిపిస్తున్నావనంది. ఎందుకో చెప్పమంటావా? నువ్వు బాధపడినా పర్వాలా, నువ్వు ఏడ్చినా పర్వాలా, నా మాటలు నిన్ను ఇంకా గాయపరిచినా పర్వాలా, కానీ ఒక్కడైతే గుర్తుపెట్టుకో, ఆ రోజు 9 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనక్కెళ్ళు. నిన్ను నీ తల్లిదండ్రులు 9 నెలలు మోసి కని పెంచారే. ఎవడో రోడ్డు మీద కనబడిన గొట్టంపేటగాడు, ఒక పారంపోకోడు కనపడ్డాడని వారం రోజుల్లో వాడి ప్రేమలో పడి వాడి వెనకాల పోతే, నీ తల్లిదండ్రులు నీ గురించి ఏడ్చిన ఏడ్పు ఇప్పుడు నీకు అర్థం కావాలి. నీకు పుట్టిన కొడుకు గురించి వాడు చస్తాడన్న సంగతి నీకు తెలిస్తే ఎంతో ఏడుస్తున్నవే, తట్టుకోలేకపోతున్నవే, నీ గుండె పగిలిపోతుంది. ఆ రోజు నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు 9 నెలలు మోసి కని పెంచితే, నీకు వయసు వచ్చే వరకు, రెక్కలు వచ్చే వరకు నిన్ను అల్లారముద్దుగా నిన్ను ప్రేమించి పూల పాన్పులో అన్నట్లు నీకు కాలికి మట్టి అంటకోకుండాను ఏది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి బంగారపు ఉయ్యాల్లో ఊరేగించారే. కానీ ఎవడో దొరికాడని ఒక ఎదవ, ఒక పారంపోకోడు, ఒక పోకిరి, వాడి ప్రేమలో పడిపోయిపోయేవే. ఆ రోజు నీ తల్లిదండ్రులు, ఆ రోజే కాదు, ఈ 9 సంవత్సరాలు నీ కొరకు ఏడవని రోజంటూ లేదు. నీ తల్లి, నీ తండ్రి. ఆ నొప్పి నీకు తెలిసేదరికి అర్థమవుతుందా? నీ కొడుకు చచ్చిపోతున్నాడు అనేసరికి నీకు ఏడుపు వస్తుందా? ఇది నీకు తగ్గిందే. స్తోత్రం చెబుదామా గట్టిగా తల్లులారా? హల్లెలూయా. మోసపోవద్దెవరో, అయ్యలా రమ్మలారా, ఎవరో మోసపోవద్దు. ఓ యవనస్తుడా, ఏదో నువ్వు పరుగులు తీస్తున్నవి లోకంలో సాతానుగాడి యొక్క వలలో చిక్కబడి, సాతానుగాడి యొక్క బందీలు అయిపోయి, నిన్ను పెంచిన నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు కాదని ఎవరో కనపడిందంట పోరంబోగుది, దాని వెనకాల పడిపోతున్నావా? జాగ్రత్త. నీకేం తెలుసు? నేనంటే ప్రాణం, నా కొరకు ప్రాణం
ఇచ్చింది. ప్రాణం అవటంగా ప్రాణం తీసేసింది జాగ్రత్త. ఈ ఒకప్పుడు రోజులు అయ్యి ఈరోజు ప్రాణం తీసేస్తున్నారు ఏంటనుకున్నావు? ఓ యవనస్తుడా, నేనంటే చాలా ప్రేమ, నేనంటే చాలా ప్రేమ. ఎవరికి ప్రేమ? ఒకసారి నేను ఒక మాట అడుగుతాను, ఒకసారి ఆలోచించండి. నిన్ను ప్రేమించిందే వారం రోజుల్లో. కొంతమంది అంటారండి, వారం రోజులు పడగొట్టేసానండి. ఏటంట వారం రోజులు పడేసా. నేనంటాను, వారం రోజుల్లో పడిపోయింది ఎంతమంది చేతిలో పడిపోయింది అంటావు? నా మాటలు నీకు గుచ్చుకోవాలి. వారం రోజుల్లో పడిపోయింది ఎంతమంది చేతుల్లో పడిపోయి ఉండాలి? 9 నెలలు కని పెంచితే ఆ ప్రేమను కాదని వారం రోజుల్లో పరిచయమైన వాడిని ప్రేమిస్తుందంటే చాలా మంచిదయ్యా. ఓకే, మంచిదే. నేనన్నాను మరొక మాట, బాబు నాన్న ఒకటి ఆలోచించు, నిన్ను ప్రేమించింది మరొకరిని ప్రేమించదన్న నమ్మకం నీకుందా? ఒక్కసారిగా షాక్ అయ్యాడు అన్నయ్య. నిజమే నేను చెప్పేది. నిన్ను ప్రేమించింది మరొకరిని ప్రేమించుకోకుండా ఉండిద్దా? ప్రేమించదండి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడో చెప్పలేడు. ఓ యవనస్తుడా, ఈ రాత్రి నువ్వు ఇలాంటి బంధకాల్లో ఉన్నావేమో, ఒక మాట అయితే గుర్తుపెట్టుకో. నీ కడుపును పుట్టిన నీ కూతురు, నీ కడుపును పుట్టిన నీ కొడుకు, ఒకవేళ వాళ్ళు కూడా ఎవడో ఒక పోరంబోకి వెనకాల పోతంటే నువ్వు ఇష్టపడతావా? నేను ఇష్టపడ్డావేంటి? నా కూతురు అట్లాంటిది కాదు, నా కొడుకు అట్లాంటాడు, నేను అట్లా చేయనంటావా? నువ్వు చేసేవు కదా. నిన్ను చూసి నీ కొడుకు చేస్తే, నీ కూతురు చేస్తే, ఈ రాత్రి నువ్వు ఏ మైకంతో ఉన్నావో ఆ మైకం తెగిపోవునుగాక. నువ్వు ఈ లోకములో ఏ పాపములో ఉన్నావో ఆ పాపపు బంధకాలు తెగిపోవునుగాక. ఓ యవనస్తుడా, ఒకసారి ఆలోచించు. గత నెలలో ఒక ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారు నా దగ్గరికి. అయ్యా, నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కూతురు నా మాట వింటలేదు. కూతురికి పెళ్లి చేసి పంపించేశాను, కొడుకు మాత్రం మాట వింటలేదయ్యా. ఏంటి బాబు, ఎందుకు వింటలేదు? ఏం చేస్తున్నాడు? వాడిని కాలేజీకి పంపిస్తుంటే వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడిని కాలేజీకి పంపిస్తుంటే నేను తినకో అప్పు సప్పు చేసి వాడిని చదివిస్తున్నానయ్యా. కానీ వాడు సినిమా హాలుల్లో పోరంబోకులతో స్నేహితులతో తిరుగుతూ తాగుడుకు అలవాటు అయ్యాడయ్యా. పేకాట ఆడుతున్నాడయ్యా, సిగరెట్లు కాలుస్తూ ఉన్నాడయ్యా, ఖైనీ తింటున్నాడయ్యా. సరేనయ్యా, మరుసటి నెలలో మరలా నేను వస్తాను, అప్పుడు నువ్వు తీసుకురా నీ కొడుకుని. వాడు రాడేమో, అయితే నువ్వురా. ఈలోపు వాళ్ళ ఆవిడ మాట్లాడుతూ ఉంది, అయ్యా మా జీవితంలో చిన్ననాటి నుంచి మేము కష్టాలే అనుభవిస్తున్నాం. మా ఆయన నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి భయంకరంగా తాగుతూనే ఉన్నాడు. అంతేకాదు, మేము భయంకరమైన అప్పుల్లో ఉన్నాం. 5 ఎకరాలు పొలం ఉండేది, ఈ 5 ఎకరాలు అమ్మేశాం. ఎందుకని? ఎడ్డు బండి ఉండేది, వాటిని కూడా అమ్మేశాం. ఎందుకని అని అంటే, అప్పుడు ఆ తల్లి చెబుతూ ఉంది, అయ్యా మా ఆయనకి పేకాట పిచ్చయ్యా, మా ఆయన బాగా తాగుతాడయ్యా, పేకాట పిచ్చయ్యా. మరి యేసుక్రీస్తు నమ్ముకున్నారా మీరు అంటే, మా చిన్ననాటి నుంచి మేము క్రైస్తవులమేనయ్యా, మా ఆయన మా చర్చిలో సంఘ పెద్ద. ఓరిని ఏంటి? మా ఆయన మా చర్చిలో సంఘ పెద్ద. నా కళ్ళు తిరిగిపోయినాయి. ఓరి నాయన, సంఘ పెద్ద పేకాట, సంఘ పెద్ద సిగరెట్, సంఘ పెద్ద తాగుడా, ఇట్టంటోను కూడా సంఘ పెద్దలుగా చేస్తున్నారా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, నాకు చాలా విచిత్రం అనిపించింది. వెంటనే నేను మొదలుపెట్టా, అయ్యా ఒకటైతే గుర్తుపెట్టుకో, ఈరోజు నీ కొడుకు చెడిపోయాడని ఏడుస్తున్నావే, ఈరోజు నీ కొడుకు నీ మాట వింటలేదని ఏడుస్తున్నావే, ఈరోజు వాడు ఈ లోకంలో బంధకాల్లో ఉన్నాడని ఏడుస్తున్నావే, గల కారణం ఎవరో తెలుసా? నీవే. ఎందుకంటావేమో, నువ్వు తాగుతున్నావు కాబట్టి
నీ తాగుని చూసి నీ కొడుకు నేర్చుకున్నాడు. నువ్వు ప్యాకెట్ ఆడుతున్నావు కాబట్టి వాడు నిన్ను చూసి ప్యాకెట్ ఆడుతున్నాడు. నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు కాబట్టి వాడు నిన్ను చూసి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు వాడు అదే చేస్తున్నాడు. నీ బ్రతుకు మారితే నీ కొడుకు బ్రతుకు కూడా మారిద్ది. నీ జీవితం మారితే నీ కొడుకు జీవితం కూడా మారిద్ది. నువ్వు నా దగ్గరికి వచ్చిన మరుసటి వారం రాకపోయినా ఒకటైతే గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటైతే గుర్తుపెట్టుకో దేవుని పిల్లలారా, ఒకటైతే ఆలోచించి రాత్రి నా యేసు నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెంచేయాలంటే, నా యేసు నీ కుటుంబంలో ఉన్న సంఖ్యలు తెంచేయాలంటే మొదట ఓ తల్లిదండ్రులారా నీ జీవితం, నీ హృదయం, నీ బ్రతుకు, నీ మనసు మారాలి. నువ్వు మారితే, నీ బ్రతుకు మారితే ఈ రాత్రి నీ పిల్లల జీవితంలో కూడా నెమ్మది, సమాధానం, మంచి భవిష్యత్తు నా దేవుడు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో క్షేమ దినాలు, మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే ఈ రాత్రి నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ యొక్క తాగుడులో ఉన్నావో, ఏ పేకాటలో ఉన్నావో, ఏ సిగరెట్ చేతలో ఉన్నావో, ఏ యొక్క భయంకరమైన వ్యభిచారములో ఉన్నావో ఒకటైతే గుర్తుగా పెట్టుకో ప్రియమైన దేవుని పిల్లలారని. నువ్వు ఏ పని చేస్తున్నావో నీ కొడుకు నీ కూతురు అదే పని చేస్తారు. రేపొద్దున వాడిని చూసి ఏడవాలి, రేపొద్దున వాడిని చూసి నువ్వు ప్రతి దినము చావాలి. అలా నువ్వు చావకోకుండా ఉండాలి అంటే, నీ కుటుంబంలో నీ బిడ్డలో మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే, ఓ తల్లిదండ్రులారా, ఓ అమ్మలారా, ఓ ఆకలారా, ఓ అయ్యలారా, రెండు చేతులు జోడించి మరీ చెబుతూ ఉన్నా, పాపం అనే కట్లు నీ కుటుంబంలో తెగిపోవాలి. వ్యభిచారం అనే కట్లు ఈ రాత్రి ఆ సంఖ్యలు తెగిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ కొడుకు నీ కూతురు అలా ఎందుకు తయారయ్యారో తెలుసా? ఈరోజు నీ పిల్లలు అలా ఎందుకు తయారయ్యారో తెలుసా? గల కారణం ఏంటంటే నీ కుటుంబంలో ఉన్న నువ్వు చూపిస్తూ ఉన్న టీవీనే. ఆ టీవీలో వచ్చేదేంటో చెప్పండి, ఆ టీవీలో వచ్చేదేంటో చెప్పండి. ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతానండి. ఒక యవనస్తుడు బైక్ మీద వెళుతూ ఉంటే స్పీడ్గా ఆ దారిలో ఒక ప్రహరీ గోడ మీద ఒక పాస్టర్ అంటించుంటుంది. పోకిరీనో లేకపోతే పోరంబోకో కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇదేంటి అర్థం కాదు. పోకిరి, నీ కొడుకుకి నీ కూతురికి పోకిరి సినిమా చూపిస్తున్నాం, వాడు పోకిరి అయిపోతున్నాడు లేదా? ఎగ్జాంపుల్ మన ఈ మధ్య ఏదో సినిమా వచ్చిందండి, పవన్ కళ్యాణ్ సినిమా. వాడు ఏం చేశాడంటే ఈ ప్యాంటు సగం ఎక్కడ వరకు వచ్చేటట్టు, ఏది ఈ మొల దగ్గర ఉన్న ఆ ప్యాంటు జిప్పొప్పది చేసి బటన్స్ ఒప్పది చేసి ఎక్కడ వరకు జారిపోయేటట్టు వేసుకున్నాడు. ఈ లోపల కట్రాయి కనపడేటట్టు ఏదో సినిమాలో యాక్షన్ చేశాడు. ఈయన చూసిన వాళ్ళు అందరూ వాడి ప్యాంట్స్ అంతా లోపల ఉన్న కట్రాయి కనపడేటట్టు సగం ప్యాంటు ఒప్పది చేసి తిరుగుతున్నారండి. కాదా? వాడు ఎందుకట్ట తయారయ్యాడు? వాడు ఎందుకలా తయారయ్యాడు? ఆ దాన్ని చూసి కదా. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు నా చిన్ననాటి కాలంలో ఒక మాట అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు అంటే, తలస్నానం చేసి జుట్టేరు పోసుకుని బయటికి పొలిమేరలోకి వెళ్ళొద్దమ్మా, గాలి ధూళి పట్టుకునిది ఎడమగ తల్లి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు అనేవాళ్ళు, రే ఆవిడికి అమ్మోరు పూనింది, అమ్మోరు పూనింది ఎలా వండింది? రెండు యాపమండలు పట్టుకుని జుట్టంతా ఎరబోసుకుని జడ్జినక్కడ అన్నట్టు ఓ ఎగురుతూ ఉండింది. నేను ఈ రాత్రి నేను చెబుతున్నాను, ఆవిడ అమ్మోరు పూని అలా చేస్తుంది. అమ్మోరులు పోనపోకుండా జుట్టు ఎరబోసుకుని తిరిగే పిల్లలు లేరా? ఎక్కడదనుకున్నారు ఈ స్టైలు? ఎక్కడదనుకుంటున్నారు? ఆ టీవీలో సినిమాల్లో చూసి కదా మన పిల్లలు ఎట్లా తయారయ్యేది. ఆ సినిమాల్లో, ఆ సీరియల్స్లో, లేకపోతే వాడు బైక్ వేసుకెళ్తా ఉంటే ఆ పోస్టర్ మీద ఒక అమ్మాయి బొమ్మ అర్ధనగ్నంగా చూపిస్తాడండి. దాన్ని చూసిన వాడు సినిమాకి వెళ్ళిపోతాడు. నీ ఇంట్లో నువ్వు చూపిస్తున్న ఆ సినిమాలు ఏమండి మన పిల్లలకి చిన్ననాటి వయసులో వాడికి ఏమైనా తెలుసు అంటారా? ఏ పాపం గురించి తెలియదే. కానీ ఈ రోజుల్లో మాత్రం వాడిని అడుగుతుంటే అదేంట్రా బాబట్టి చెప్పేస్తున్నాడు, అదేంటంటే చెప్పేస్తున్నాడు. గల కారణం ఏంటంటే, ఒకప్పుడు భార్య భర్తలు పక్కన కూర్చోడానికి భయపడిపోయేవాళ్ళు. ఎవరన్నా వచ్చారంటే, ఒకవేళ మగవాళ్ళు ఎవరన్నా వచ్చారంటే ముందు ఇంట్లో ఉన్న ఆడమ్మాయి అంటే స్త్రీ, ఆ తల్లి లోపలికి వెళ్ళిపోయేది, మగవాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారంటే
ఒకవేళ ఎవరైనా వచ్చి డోరు కొడితే ఈయన కానీ అతను మగా నేను వెళ్తా, ముందు ఈవిడ వచ్చేస్తాను ముందుకి బయటికి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. పక్క పక్కన కూర్చోడానికే సిగ్గుపడేవాళ్ళు ఇప్పుడు పిల్లల ముందే ముద్దులు బిడ్డుగా చెప్తుంటే మందా మీరు కదండి మా హైదరాబాద్లో అండి. ఆడేం చేస్తాడు మరి, ఆడు బయటికి వెళ్ళి చేయక ఆడ ముందే చేతులు పట్టుకుని ఊగుతా తిరుగుతుంటే ఆడేం చెప్తాడు, మనం చూశాడు చెయ్యక. మై నా మాటలు మీకు గాయాలుగానే ఉండాలి, ఎందుకంటే లోపల క్యాన్సర్ గడ్డ ఉంది, దానికి ఆపరేషన్ చేసి బయటికి లేకపోతే చచ్చిపోతావు. అందుకని ఆపరేషన్ చేసి నేను బతికించడానికి, నీలో ఉన్న బంధకాలు తెంచేయడానికి ఈ రాత్రి నేను ఈ మాటలు చెబుతూ ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలను బట్టి, నీ కూతురును బట్టి, నీ కొడుకును బట్టి ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదు. గల కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో ఆ టీవీలో వచ్చే పనికిమాలిన సీన్స్, పనికిమాలిన పాటలు, పనికిమాలిన ఏషియాలు, ఆ టీవీలో ఏదైతే చూస్తున్నారో బయటికి వెళ్ళి అదే చేస్తున్నారు. ఏ సినిమాలో చూసినా, ఏ ఇంట్లో చూసినా ప్రేమ దోమ. ఒకవేళ వీడు కానీ ఆవిడని ప్రేమిస్తే, ఒకవేళ అది కానీ ప్రేమించకపోతే ఆవిడ మీద చెడిపోయటమో, పేకో చేయటమో, బ్లేడ్తో కట్ చేసేయడమో, లేదా ఈడు ట్యాంక్ బెండ మీద నుంచి కింద దూకటమో, ఇవన్నీ దాంట్లోనే చూపిస్తున్నాడు. ఈడు అదే పని చేస్తున్నాడు, దాంట్లో చూస్తున్నాడు, దీంట్లో చేస్తున్నాడు. కాదంటారా ఇది? ఈరోజు నీ పిల్లల చేతులలో చెడగొట్టేది ఎవరో తెలుసా? నువ్వే. ఈరోజు నీ కుటుంబంలో నా బంధకాలు నా యేసు నామములో, నా జరయుడని యేసు నామములో నీ కుటుంబానికి విడుదల కలుగునగాక. హల్లెలూయా. నేను చెప్పే మాటలు ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. మీ అందరికీ తెలిసిన క్రికెట్ ఒక మంచి ప్లేయర్ అజారుద్దీన్ కొడుకు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అజారుద్దీన్ కొడుకు మమ్మీ నాకు బైక్ కావాలన్నాడు. ఎందుకు నాన్న, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, బైక్ ఎందుకు నీకు అని అంటే, మా ఫ్రెండ్